పంచకట్టు ఫంక్షన్ లో పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వాహకులు రిటర్న్ గిఫ్ట్ గా మొక్కలు పంపిణీ చేయడంతో ఫంక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాకుండా పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. వివరాలకు వెళితే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో పట్టణానికి చెందిన వ్యాపారి చిటికేసి జయప్రకాష్ స్నేహ దంపతుల కుమారులు గణనాథ్ మణినాథ్ ల పంచకట్టు ఫంక్షన్ చేశారు. మామూలుగా అందరూ రిటర్న్ గిఫ్టులుగా వివిధ రకాల వస్తువులను అందజేస్తారు. మామూలుగా ప్రకృతి ప్రేమికులైన వీరి ఇద్దరు పిల్లలు కవలలు కావడంతో ఫంక్షన్ కు వచ్చిన మహిళలకు ఒక్కొక్కరికి 2 మొక్కలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ కోసమే ఈ మొక్కలను అందజేసినట్లు వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని, దీనివల్ల పర్యావరణ సమతుల్యం ఏర్పడుతుందని అన్నారు. ఫోటోలలో మోగుతుంది. జై శ్రీరామ్. ఈరోజు లక్షెట్టిపేట వైశ్య భవన్లో జయప్రకాష్ స్నేహ వాళ్ళ పిల్లలిద్దరి కమల పిల్లలిద్దరి పంచకట్టు ప్రోగ్రాం జరుగుతుంది. వీళ్ళ ప్రోగ్రాంకి రాగానే ఇక్కడ ఏంటక్క ఈ చెట్లు అనగానే తను ఇది రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుందా అండి. నాకు అది చూడంగానే చాలా అతిశయోక్తి అనిపించింది. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ ఫంక్షన్స్కి ప్రతి ఒక్కరు ఇస్తారు. అలా ఇవ్వడం అంత డిఫరెంట్ ఏం కాదు. ఇలా మొక్కల్ని ఇవ్వడం, పర్యావరణాన్ని కాపాడడం చాలా సంతోషంగా అనిపించింది వినగానే. ప్రతి ఒక్కరు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ యూజ్ అయ్యేలాగా ఇద్దామని అందరూ ఆలోచిస్తున్నారు, కానీ అవి తీసుకెళ్లి పక్కన పెడుతున్నారు. అలా కాకుండా ఇలా ఇస్తే మనం వెళ్ళి నాటగానే అది పెరిగి పెద్దయినా ప్రతిసారి ఆ మొక్క చూసిన ప్రతిసారి పిల్లలు గుర్తొస్తారు మనకి. దానివల్ల పర్యావరణంతో పాటు మన పిల్లలకు కూడా ఆశీర్వాదం ఇచ్చినట్టు అనిపిస్తుంది. దేవుడి దయ కూడా అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఈ చెట్లను తీసుకెళ్లి నాటగానే వాటి పూలను మనం దేవుడికి పెడతాము. దానివల్ల దేవుడికి సంతోషము, మనకు తృప్తిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క